సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడం వల్లే లాస్ట్ ఎలక్షన్స్‌లో అధికారం కోల్పోయారు. అది ఒక కారణం. అంటే చాలా కారణాల్లో అది ఒక కారణం అని చెప్పేసి అప్పట్లో చాలా వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. మొన్న ఆహ్, సీఎం మన మాజీ సీఎం అయిన కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన టీఆర్ఎస్ అనే సంబోధించడం జరిగింది. అంటే మళ్ళీ కూడా ఏమన్నా మార్పు చేస్తున్నారా పార్టీ పేరును అని చెప్పేసి చర్చించుకుంటున్నారు. సో, ఇప్పుడు పార్టీ పేరు మారుస్తే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్‌గా మారుస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా? మళ్ళీ అధికారం వచ్చే అవకాశాలేమన్నా ఉన్నాయా? సో, ఈ పార్టీ మార్పు పైన మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మార్చారో అప్పుడే దాని ఉనికి ప్రశ్నార్థకమైందన్నమాట. టీఆర్ఎస్ పార్టీ అన్నది ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని శాసించుకోవడం కోసం ప్రజలందరూ నడుము కట్టి ఉద్యమిస్తే దానికో పేరు పెట్టారు. అది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇది బీఆర్ఎస్ అలా కాదు కదా. బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి. ఈయన అనుకున్నాడు ఈయన తాలూకు రేంజ్ పెరిగింది. మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారు గనక మీరు నిలబడరా, మనం మోదీకి ఎగనిస్ట్గా పోరాడదాము, అవసరమైతే మీకు కావలసినటువంటి నిధుల్ని కూడా నేను సమకూరుస్తాను అని చెప్పి ఒక ఆశతో, దురాశ అనకూడదు అనుకోండి, ఒక ఆశతో పెట్టుకున్న పార్టీ అది. ఆ పార్టీ ఏమైపోయిందో తెలుసు. ఆ బీఆర్ఎస్ పెట్టడం కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ అనేవారు కాదు, అందరూ టీఆర్ఎస్ అంటారు. ఎందుకంటే ఆ టీఆర్ఎస్ బాగా జనం నోళ్ళల్లో నానింది. తర్వాత టీఆర్ఎస్ ఒకవేళ సెంటిమెంట్స్ వాళ్ళకుంటే ఆ సెంటిమెంట్ నిజమైంది. కానీ బీఆర్ఎస్ అనే సెంటిమెంట్ పెట్టుకున్నట్టయితే ఈ బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నమాట. 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నటువంటి కేసీఆర్ ఇలాగ అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఏంటి? ఆ బీఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ ఉన్న ఆ డాబు దర్పం బీఆర్ఎస్లో లేవు. తర్వాత టీఆర్ఎస్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎవరు కూడా వలసలు పోలేదు. ఈ బీఆర్ఎస్ ఎప్పుడైతే మొదలైందో రాజకీయ వలసలు ఎక్కువయ్యాయి అన్నమాట. ఎవరో కొద్దిమంది ఉన్నారు కానీ మిగతా వాళ్ళందరూ చూపు కూడా ఇటు కాంగ్రెస్ వైపు, అటు మన బీజేపీ వైపు వాళ్ళ తాలూకు రూటు మరల్చుకున్నారు అన్నమాట. ఇన్ని కారణాల చేత ఈరోజు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఈ ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్ రిఫరెండం అన్నప్పుడు కూడా ఆ రోజు కూడా ఈ ఎలక్షన్స్లో నెగ్గలేదు. ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నెగ్గలేదు అప్పుడు జనం ఆలోచనలో పడ్డారు, రాజకీయ నాయకులు కూడా ఆలోచనలో పడ్డారు. ఇంత ప్రెస్టీజియస్గా తీసుకొని అక్కడే మొత్తం ఈ బీఆర్ఎస్ నాయకులు అందరూ మఖం వేసి వెచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని చేసినప్పుడు కూడా, పైగా మాగుంట గోపీనాథ్ గారి భార్యను నిలబెట్టినప్పుడు కూడా బీఆర్ఎస్ గెలవలేదండి, ఇక బీఆర్ఎస్కి నోకలు చెల్లినట్టే అనేటువంటి మాటలు వినిపించాయన్నమాట. ఈ సమయంలో కేసీఆర్ అనుకుంటున్నాడు నేను లేకపోవడం వల్ల, నా ప్రెజెన్స్ లేకపోవడం వల్ల, నేను లేకపోవడం వల్ల, నా తాలూకు ప్రత్యక్ష రాజకీయాల్లో నా ఉనికి లేకపోవడం వల్ల ఈరోజు మన పార్టీ దెబ్బతిన్నది. తర్వాత ఆ దృష్టికి తీసుకొచ్చే ఉంటారు. మీరు ఎప్పుడు ఏ ముహూర్తాన బీఆర్ఎస్ పెట్టారో కానండి, అప్పటి నుంచి మన పార్టీ వైభవం పోయిందని కొంతమంది నాబోటోళ్ళు చెప్తారు. ఇప్పుడు ఆయనకు కూడా అనిపించి ఉంటుందన్నమాట, ఈయన ఫామ్ హౌస్గా కట్టుబడి ఉండిపోయింది కనుక ఫామ్ హౌస్లోంచి బయటికి రావాలి. అంతో ఇంతో ఉద్యమ నేతగా కేసీఆర్ ఉన్నాడు కనుక కేసీఆర్ మాటలు బాగా చెప్పగలడు. అబద్ధాలు నిజాలుగా చెప్పి జనాన్ని మభ్యపెట్టగలడు. ఏం చేసినప్పుడు కూడా ఆయన తాలూకు ఆ ట్యాక్ట్ఫుల్
స్పీచ్కి ఒక పార్టీ అండ కూడా ఉండాలి. బీఆర్ఎస్ పనికిరాలేదు. ఆ టీఆర్ఎస్ అయితేనే అది బాగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి మేము చావు అంచుల్లోకి వెళ్ళాము, చావు అంచుల్లోకి వెళ్ళిపోయి పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, మా తెలంగాణ మీద ఎవరికి హక్కు లేదు, ఇట్లాంటి మాటలు వస్తుంటాయి జనంలోంచి, చప్పట్లు కొట్టించుకునే మాటలు. వీటికి అనుగుణంగానే మళ్ళీ టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు. రెండవది ఏంటంటే అక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని ఈ రాజకీయాన్ని నేను పర్యవేక్షిస్తున్నానంటే, ఇప్పుడు ఈ కేసీఆర్ అంటే పూనుకున్నంత దీక్షగా మిగతా వాళ్ళు పూనుకోలేరు. ఆ రోజు కేసీఆర్ వెనక నిజమైనటువంటి ఉద్యమకారులు ఉండేవారు. ఉద్యమానికి ఎవరైతే రూపులు అందించారో వాళ్ళు ఉండేవారు అన్నమాట. అటు ఈటెల రాజేంద్ర కానీ, ఎన్నయ్య కానీ, లేకపోయినట్టయితే మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఉండి వాళ్ళకి బాగా అన్ని విధాలా సపోర్ట్ చేసేవాళ్ళు, మోరల్గా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. ఈరోజు కేటీఆర్ వెనక ఆ బ్యాచ్ ఎంతైనా వయసు ఉంటుంది కదా. కేటీఆర్తో ఉన్న అన్న మనం బయటికి వెళ్ళినట్లయితే మనకి తిరగలేదన్నా, మన పార్టీ తిరగలేదు, డెఫినెట్గా మనం గెలుస్తామని చెప్పేవాళ్ళే ఉంటారు. కానీ లేదురా చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాడని అనుభవాన్ని రంగరించి కేటీఆర్తో పంచుకున్నటువంటి రాజకీయ నాయకులు లేరు. కనుక ఓ పెద్దలకే రావాలి కనుక కేసీఆర్ తప్పకుండా వచ్చి తీరాలి. గెస్ట్ హౌస్లో కూర్చుంటే ఎలాగవుతుంది? అంటే బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చినంత మాత్రంలో రాబోయే ఎన్నికల్లో గెలిచేస్తారంటే మళ్ళీ అది కాదు. వీళ్ళ తాలూకు విధి విధానాలు చూస్తారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు కడుపు మండిన బేరం ఉండదు. ఆ రోజు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కడుపు మండిన బేరం. అయ్యో మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు కొట్టుకుపోతున్నారని. ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కడుపు నిండిన బేరం. వాళ్ళకి ఆ కడుపు మండడం వేరు, నిండడం వేరు. వీళ్ళు పోరాట పటిమలో ఉన్నటువంటి స్వచ్ఛత ఇప్పుడు ఉండదు. కాసేపు గట్టిగా మాట్లాడితే తర్వాత వెళ్తారు ఏసీలోనూ, గెస్ట్ హౌస్లోనూ, రిసార్ట్లలోనూ పడుకునే స్థాయిలో ఉన్నారు అందరూ. ఇవన్నీ వీళ్ళ పరిస్థితులు ఈ విధంగా మారిన తర్వాత మళ్ళీ ఉద్యమ పార్టీలో అయిపోదాం, టీఆర్ఎస్ పేరు పెట్టుకుందాం అంటే పెట్టుకుంటే మంచిదే. ప్రజలకి నోరు తిరుగుతుంది అన్నమాట. మీరు బీఆర్ఎస్ పెట్టుకున్నప్పుడు కూడా జనం టీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. కొత్తగా మీరు పెట్టేది ఉంటుంది కానీ టీఆర్ఎస్ పార్టీ అని ఉంటుంది. బట్ డెఫినెట్గా జనాల్లో మీ తాలూకు స్థాయి పెరిగింది. మీ తాలూకు అంటే బాగా వేలాది కోట్లు సంపాదించారు, లక్షలాది కోట్లు సంపాదించారు. ఎంతైనా ఖర్చు పెడతారు, ఎంతైనా ఖర్చు పెట్టగలరు. అలా ఖర్చు పెడతారని ముందు కేసీఆర్ గారే చెప్పారు కనుక ఆయన ఉప్పందించాడు అన్నమాట. అది సంపద ఉందని చెప్పేసి అది పట్టుకుంటారన్నమాట. మీరు రాజకీయాల్లోకి వచ్చి మీరు సంపాదించుకోవడానిక మొదట వాళ్ళు చెప్తున్నారు కదా, ప్రజలు మొదట 5 సంవత్సరాలు బాగా చేశారు, రెండో 5 సంవత్సరాల్లో మాత్రం శక్తి వచ్చిన లేకుండా ఎంత సంపాదించాలో, ఎంత దాచిపెట్టుకున్నారు, ఎంత దోచిపెట్టుకోవాలో. అంటే ఇక్కడ వాళ్ళు దాచుకోవడమే కాకుండా సంబంధికుడికి ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రజలు చెప్పుకుంటున్నారు అన్నమాట. ఒక్కొక్కరికి ఎంత సంపద, సామ్రాజ్యాలు సంపాదించుకున్నట్టుగా సంపాదించుకున్నారు. ఎన్ని వందల ఎకరాలు వాళ్ళు ఆ ధరణి పేరుతో దోచుకున్నారు ప్రజలకు తెలుసు. మరి అన్ని దృష్టిలో ఉంటుండగా వీళ్ళు ఇంకేమైనా మంచి పోరాటం చేసి ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేస్తే బాగుంటుంది. కానీ లేకపోతే అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్ వీరిద్దరూ కూడా వీళ్ళ తాలూకు వ్యూహ రచన బాగలేదు. వీడికి. ఎందుకంటే ఎవరైతే భిక్ష పెట్టారో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీలో కలుస్తామని చెప్పేసి హ్యాండ్ ఇచ్చారు. పైగా ఆ రోజు వరదేవత కాస్త బలిదేవత అయింది. ఇటువంటి కార్యక్రమాలు చేశారన్నమాట. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉంటాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా టీఆర్ఎస్ని మార్చడం కొంతమంది ఉద్యమ పార్టీ అనేటువంటి మాట అయితే వస్తుంది. కానీ ఉద్యమ పార్టీలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఉండాలి కదా. ఆ స్పిరిట్ ఉంటే ప్రజలు ఆలోచిస్తారు. అందుకే పెద్ద చేంజ్ ఏమి ఉంటుంది వీడికి. చేంజ్ అయిపోయింది, వీళ్ళలో చేంజ్ వచ్చింది కదా.
మరి ఈ రాజకీయంగా ఏదో నెక్స్ట్ వీళ్ళు సీఎం అయిపోతారు, వీళ్ళేమో జనం కోరుకుంటారు అని ఆశించడం మాత్రం కొంచెం అతిశయోక్తి అవుతుంది. అలాగని రేవంత్ రెడ్డి కన్ఫర్మ్డ్‌గా నెక్స్ట్ సీఎం చేస్తారంటే, రేవంత్ రెడ్డి ఏమి చెప్తున్నాడో అవి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ముందు కూడా రేవంత్ రెడ్డి మిగతా ముఖ్యమంత్రులకి ఎలా డిఫరెంట్ అంటే, ఈయన పారిశ్రామికంగా కూడా అడుగులు వేస్తున్నాడు. ఆయనకి చంద్రబాబు నాయుడు తాలూకు స్నేహం బాగా ఆయనకి వర్కౌట్ అయిందన్నమాట. అంటే ఎన్ని రకాలుగా అంటే రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. ఆ డెవలప్‌మెంటల్ ప్రోగ్రామ్స్ కొత్తగా ఉన్నాయి. మనం టీఆర్ఎస్‌లో ఈ చేంజెస్ చూడలేదన్నమాట. బట్ ఎనీవే చూడాలి. ఎందుకంటే జనాలకి మంచి చేసేవాడే రేపు పొద్దున్న రాజు అవుతాడు గానీ, జనం మేలు కోరుకునేవాడు. ఆయన డెఫినిట్‌గా ప్రజలు హర్షిస్తారు. ఆ కోరుకునే రీతిలో వీళ్ళు నడుచుకుంటే బానే ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.